ఎప్పటికీ మన పిల్లలు కోస్గి బస్ స్టాండ్లను లేకపోతే కొడంగల్ బస్ స్టాండ్లను మద్దూరు బస్ స్టాండ్లను దౌలతాబాద్ బస్ స్టాండ్లను లేకపోతే గుండుమాల చౌరస్తల్లో ఇంకా లుంగీలు కట్టుకొని ఖాళీగానే తిరగాలనా? మన పిల్లలు చదువుకోవద్దా? మన పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావద్దా? మన పిల్లలు పరిశ్రమలలో పని చేయొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు కావద్దా? మన కొడంగల్కు మెడికల్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కి ఇంజనీరింగ్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కు పాలిటెక్నిక్ కాలేజ్ వద్దా? మన కొడంగల్కు డిగ్రీ కాలేజ్ వద్దా? ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ వద్దా? మన పిల్లలు చదువుకోవడానికి విద్యాలయాలు కొడంగల్లో ఉండాలనా లేదా ఆలోచన చేయండి. చదువుకోవడానికి మన పిల్లలకు విద్యాలయాలు ఉండాలని, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటే చంద్రశేఖరరావు ఆయన మనుషులు మనకు అడ్డం పడి ఎట్లయినా కొడంగల్ను ముంచాలని ఇవాళ కొడంగల్ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. మీరందరూ సహకరించండి, మీరందరూ ఆలోచన చేయండి. నేను రాష్ట్ర నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, మీ అన్నదమ్ములలో ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు. ఆయన నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు, నీ చెల్లెల్ని ఎంపీగా ఊడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు, నువ్వు మంత్రి తీసుకున్నావు, నీ మా బావ మంత్రి తీసుకున్నావు, నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు, నీ ఇంటిలి పదవులు తీసుకున్నారు. కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు. పదవులు తీసుకోవడం తప్ప, కుటుంబం దోసుకోవడం తప్ప, ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీరు ఆలోచన చేయండి. వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ, వాళ్ళ చుట్టపోళ్ళు అందరూ మంత్రులైన. నేను అట్లా ఎవరు నన్ను తీసుకున్నాను మా కుటుంబంలో? మీరు చెప్పండి. ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది. అట్లెట్లా చేస్తారా మీరు? ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు. మీలాంటి పదవులు తీసుకోనికే దోసుకోనికే మేము పోటీ పడం చంద్రశేఖరరావు. మా విధానం అది కాదు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది. మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నికార్సుగా నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు. ఇన్నేళ్ళైంది నేను మీకు ఇక్కడికి వచ్చి. ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించేటోళ్ళు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి ఎప్పుడైనా ముట్టుకున్నానా? మీరు చెప్పండి. చెప్పండి. మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం. నేను బస్ డిపోకి భూమి ఇచ్చిన, నేను సబ్ స్టేషన్లకు భూమి ఇచ్చిన, నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన, నేను సొంతంగా కొని ఇవాళ కోస్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన. ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి. ఇవాళ మన సబ్ స్టేషన్లకు భూములు కొనిచ్చినాం. ఏ ఊర్లో గుడి కట్టినా, బడి కట్టినా, ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా, ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం. పోయిన 5 ఏళ్లలో ఒక ఆయన ఈడ ఉండే ఏం వసూలు చేసిండో మీకు తెలుసు కదా. ఎంతమందిని ముంచిండో మీకు తెలుసు కదా. నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తుందట. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించారు, కొంచెం దాగి పండుకోరని. అందుకే మిత్రులారా, ఇవాళ ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను, 4 అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడికి, అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మార్చి 31 తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల లెక్కన 4,50,000 ఇండ్లు
22,500 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్లు అమలు చేసే బాధ్యత